ఇలా చేపలను ఫ్రెష్గా బండకేసి రుద్దుకోవాలి. రుద్దుకుంటే ఈ విధంగా దీనికి ఉన్న పొట్టు అంతా ఇలా పోతుంది అనమాట. సో ఆ విధంగా చక్కగా రుద్దుకోవాలన్నమాట. ఫిష్ని ఎంత చక్కగా బండకేసి రుద్దుకుంటే పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చక్కగా ముక్కలు తెల్లగా ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫిష్ని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ముందు ఈ విధంగా ఇలా బండకేసి రాస్తే పొట్టు అంతా వెళ్ళిపోతుంది. సో అట్లా ముక్కలు క్లీన్గా ఉంటాయి అన్నమాట, తెల్లగా. సో ఇంత చక్కగా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ముక్క కూడా చక్కగా కోయొస్తుంది అన్నమాట. ఈ విధంగా చేపలను క్లీన్ చేసుకోవాలి సూపర్గా. తర్వాత కట్ చేసుకోవాలన్నా. ఏం చేపలు ఇవి? రవ్వలా? ఓకే. చాలా చక్కగా ఎర్రగా బాగున్నాయి, తెల్లగా బాగున్నాయి. వీటిని రవ్వలు అంటారు. సో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కత్తిపీటతోని కట్ చేసుకోవాలి. ఇలా కత్తిపీట తీసుకొని ఇలా వీటికి ఉన్న బుడిపెలను కట్ చేసుకోవాలి శుభ్రంగా. ఈకల తోకలు. ఓకే, ఈకల తోకలు తీసేసుకోవాలి ఇట్లా. కత్తిపీట జరం కొషగా లేదు కాబట్టి మండిగా దిగుతుంది. అయినా కానీ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎంత కేజీ ఉంటాయా? కేజీ 200. కేజీ 200. ఓకే, ఇవైతే నాకైతే క్లీన్ చేయడానికి రాదు. తీసుకున్నప్పుడల్లా మా అమ్మనే క్లీన్ చేస్తుంది. ఈ విధంగా కత్తిపీటతో కట్ చేసుకుంటే తొందరగా అవుతుంది అనమాట. వీటిని క్లీన్ చేయాలంటే ఒక టెక్నిక్ వాడాలన్నమాట. సో అందుకే టెక్నిక్ తెలిసిన వాళ్ళు దీన్ని క్లీన్ చేస్తారో చేపలని. ఎంత గట్టిగా ఉంది. సైడ్ చాలా గట్టిగా ఉంది. బలం మొత్తం యూజ్ చేస్తే కానీ అది కట్ అయ్యేటట్లేదు. కట్ చేసేసారు మొత్తం మీద. ఓకే, ఇలా లోపల కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని కట్ చేయాలంటే చాకు కానీ కత్తిపీట కానీ చాలా కొషగా ఉండాలన్నమాట. అటు పడేరా సార్. కట్ చేయి. ఓకే,
ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే, చాలా బాగా కట్ చేయడంలో టెక్నిక్ ఉండాలి, ఎందుకంటే అందులో అంతా క్లీన్ చేసుకోవాలి అన్నమాట. కట్ చూడరా, కుక్క వచ్చింది కూడా. ఇక ఇది క్లీన్ చేస్తున్నప్పుడు కుక్కలు కూడా వస్తాయి అన్నమాట, చూసుకోవాలి. అట్లే కూడా దాన్ని కొట్టు. కిలో తీసుకుంటే ఎన్ని ముక్కలు అయితే? ఒక 10 ముక్కలు కూడా కావు, 8 అయితే. ఓకే, సో ఈ విధంగా కట్ చేసుకుంటే ముక్కలు చక్కగా ఉంటాయి అన్నమాట. ముక్క కూడా తొందరగా ఉడుకుతుంది అన్నమాట. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా బాగా. ఈ ముక్కలని శుభ్రంగా కట్టుకొని పొయ్యి మీద వేసుకుంటే చేపల కూర సూపర్ ఉంటుంది. ఏంద్రా శనది ఏమంది పడేది ఏమవుతులే అని. సో ఈ విధంగా నీట్గా వీటిని కడుక్కోవాలన్నమాట. తర్వాత పొయ్యి మీద వేసుకుంటే చేపల కర్రీ రెడీ అవుతుంది.